హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షూస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ రంజాన్ స్పెషల్ సేమియా. రంజాన్ వచ్చింది అంటే అందరూ ఫ్రెండ్స్ మన ఇంటికి బిర్యానీ, స్వీట్ సేమియా పంపిస్తూ ఉంటారు కదా. అదే స్వీట్ సేమియా ఇంట్లో సింపుల్గా, పర్ఫెక్ట్గా, టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో అందరూ హ్యాపీగా తినండి. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా సేవియా అనేసి సూపర్ మార్కెట్స్లో కానీ రంజాన్ టైంలో అయితే సేల్ చేస్తూ ఉంటారు. ఈ సేవియా అయితేనే ఈ స్వీట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను 250 గ్రామ్స్ ఆఫ్ సేవియా తీసుకున్నాను. ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిగిలిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని సేవియాని కొంచెం చిన్న ముక్కల్లాగా మెదుపుకొని నెయ్యిలో కొంచెం అటు ఇటు రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇది ఆల్రెడీ డ్రై రోస్ట్ అయ్యే వచ్చి ఉంటుంది. సేమియాలో 2 టైప్స్ ఉంటాయి. డ్రై రోస్ట్ ఉంటుంది, నార్మల్ రోస్ట్ కూడా ఉంటుంది. నేనైతే డ్రై రోస్ట్ సేమియా అయితే తీసుకున్నాను అనమాట. ఈ సేమియాని నేను చూపించిన విధంగా అటు ఇటు అనుకుంటూ నెయ్యి మొత్తం కూడా సేమియాకి పట్టి ఫ్రై అయ్యేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియా ఎప్పుడు కూడా మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ సేమియా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం 1/2 కేజీ సేమియాకి అంటే 250 గ్రామ్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ కరెక్ట్గా ఉంటుంది. కొంచెం తక్కువ అయితే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సేమియాకి ఆ నీళ్ళు అన్నీ కూడా సేమియాలో తడిచేలాగా అటు ఇటు మనం తిప్పుకోవాలి. అటు ఇటు అడుగు అంటకుండా కదుపుతూ ఉంటే సేమియా అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ లోపు సేమియా అనేది బాగా ఉడికిపోతుంది అన్నమాట. సో వాటర్ అంతా కూడా సేమియా బాగా అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. నేను చేసే ప్రాసెస్ అయితే ఇది అన్నమాట. కొంతమంది ముందే షుగర్ వేస్తారు. మనం ముందే షుగర్ వేసినట్లయితే సేమియా సరిగ్గా కుక్ అవ్వదు, కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇలా చేస్తే సాఫ్ట్గా ఉంటుంది. నాకు వాటర్ కొంచెం తగ్గింది అనిపించింది. సో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకున్నాను. ఇప్పుడు షుగర్ అనేది అయితే యాడ్ చేసుకున్నాను. 1/2 కేజీ సేమియాకి 1/2 కేజీ షుగర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కొంచెం తక్కువ తినాలి అనుకుంటే 1/2 కేజీ కన్నా ఇంకొంచెం తక్కువ వేసుకోండి. మరీ తక్కువ వేసుకుంటే స్వీట్ అనేది మంచి టేస్ట్ అయితే రాదండి. సో అందుకే చెప్తున్నాను. కొంతమంది స్వీట్ ఎక్కువ అనుకుంటారు, లేదు 1/2 కేజీ సేమియాకి 1/2 కేజీ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు షుగర్ వేసాక సేమియా అనేది లూజ్ అవుతుంది. సో దీంట్లోకి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ టోటల్లీ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ ఫుడ్ కలర్ కూడా సేమియా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ ఫుడ్ కలర్ స్మెల్ అనేది కూడా కొంచెం బాయిల్ అయ్యే కొద్దీ నీట్గా వెళ్ళిపోతుంది. మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉంటే మంచి టేస్ట్ అనేది సేమియా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ సేమియా అనేది కొంచెం ఉడికిన తర్వాత కలర్ అనేది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 3 ఇలాచీ అయితే నేను యాడ్ చేశాను. మీరు ఇలాచీ పౌడర్ అయినా సరే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే మిక్స్ చేసుకోవచ్చు. నేను వాటికు ఇలాచీ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కోవా అండి. మనం ఇంట్లోనే పాలు తయారు చేసుకుని కోవా అయినా వేసుకోవచ్చు. అది బిగ్ ప్రాసెస్ కాబట్టి బయట స్వీట్లెస్ కోవా దొరుకుతుంది. అదే పచ్చి కోవా అంటాము. సో అది దొరుకుతుంది. అదైతే ఒక 100 గ్రామ్స్ దాకా పడుతుంది 1/2 కేజీకి. నేనైతే 200 గ్రామ్స్ వేసాను. ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందని. సేమియాలో త్వరగా కోవా డైల్యూట్ అవ్వాలి అంటే సో ఇలా చేత్తో మెదిపి వేస్తే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. అలా కాకుండా ఇలా మీరు తురిమి వేశారు అంటే త్వరగా మెల్ట్ అయిపోయి ఆ సేమియాలో బాగా కలిసిపోతుంది. సేమియాకి మంచి టేస్ట్
ఫ్లేవర్ అయితే ఇస్తుందన్నమాట. నేను చూపించే విధంగా సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా అలా కలుపుతూ ఉంటే సేమియాలో ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ అన్నీ పీల్చేసుకొని సేమియా అనేది ఇలా బాగా కోవా అనేది సేమియాలో కలిసిపోయి ఇలా కొంచెం పొడి పొడిగా అయితే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ సేమియా ప్రాసెస్ వచ్చి ముందు రోజు నైట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా చాలా పొడిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈరోజు నేను చూపించిన రెసిపీ పర్ఫెక్ట్ అండి, అస్సలు ఫెయిల్ అవ్వదు. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. హన్షూస్ వరల్డ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.